ఈ దినాన దేవుడు జీవన విషయంలో లేదా ఇక్కడ ఉన్నటువంటి జీవనకే కాదు, ఈరోజు జీవం మరొక సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించి తన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మన అందరికీ కూడా దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరం ప్రతి ఒక్కరూ పొందుకుంటూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా. అయితే దేవుడు దయా కిరీటము ఎందుకు ఇస్తున్నాడు అన్న ఉద్దేశము ఈరోజు మనం ఆలోచించేద్దాం. అంటే ఏ వ్యక్తికైనా దేవుడు ఆయన దయ చేతనే కిరీటము అన్నాడు. కిరీటము అంటే ఉద్దేశం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడతాడు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చదువుతాను. ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. 4వ వచనం, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము పోయబడలేదు, శుభ్రమవుటకు నీవు నీళ్ళతో కడగబడడం లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. 6వ వచనం, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతకమని నీతో చెప్పితిని. ఏం చెప్పాడు దేవుడు? బ్రతకమని చెప్పాడంట. మరియు చూడండి, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతకమని నీతో చెప్పితిని. ఏం చెప్పాడు దేవుడు? బ్రతకమన్నాడు. అంటే మన జీవితంలో దేవుడు బ్రతుకు, ఆ రోజు ఏ రోజైతే తల్లి కడుపున బయటకు వచ్చారో ఆ నాభి, తల్లికి నీకున్న సంబంధాలు కట్ చేస్తారు. ఆ పేగు బంధం అది కట్ చేసినప్పుడు, అది నాభి సూత్రం చేయబడినప్పుడు, అప్పుడే దేవుడు ఆ బిడ్డనే కాదు, ఇక్కడ ఉన్న మనందరినీ కూడా బ్రతుకు అన్నాడు. భూమి మీద నువ్వు బ్రతుకు. ఎన్ని రోజులు నాకు తెలియదు, నీకు తెలియదు, కానీ పుట్టించిన దేవుడికి తెలుసు. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, బ్రతకండి, నువ్వు బ్రతుకు అన్నాడు. కాబట్టి దేవుడు బ్రతకమని యెహోవా సెలవిచ్చాడు. నువ్వు భూమి మీద బ్రతుకు. అయితే ఆ అందును బట్టి, ఆ బ్రతకమన్న దేవుడి మాటను బట్టి నేను ఎలా ఉండాలి ఈ భూమి మీద అంటే, నాకు బ్రతుకు అని ఒక బ్రతుకునిచ్చిన దేవుడికి నేనేం చెయ్యాలి అంటే, భూమి మీద బ్రతుకునిచ్చేది ఎవరు? అందరికీ, అమ్మ, మనుషులైనా, ప్రాణులైనా, జంతువులైనా, పాకే పురుగులైనా, ఎగిరే పక్షులైనా, ఏవైనా సకల ప్రాణులు ఏమన్నాడు? దేవుడు ఏం చేయాలి? ఎందుకు? దేవుడు మాకు బ్రతకనిస్తున్నాడు. మనుషులకే కాదు, సమస్త మానవ కోటికే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవులకు, ప్రాణం ఉన్న ప్రతి జీవికి కూడా బ్రతుకు. అందరూ బట్టి సకల ప్రాణులు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. 150వ కీర్తన 150వ కీర్తన 6వ వచనం చదువుతాను. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి అంటే, సకల ప్రాణులు అంటే కేవలం మనుషులు అనుకుంటే పొరపాటు. ప్రాణంతో ఉన్న ప్రతిదీ కూడా ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. కాకి భాషలో స్తుతిస్తుంది, మనకు తెలియదు. ఉదయం లేచిన వెంటనే పక్షుల కిలకిల రావులు వినబడుతూ ఉంటాయి. మనం అనుకుంటాం అది పక్షుల శబ్దం అనుకుంటే మన పొరపాటు. అది తను సృష్టించిన దేవునికి అవి ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నాయి, తనకు వచ్చిన భాషలో, తనకు వచ్చిన నోటితో. ఏ పక్షి అయినా, ఏ జంతువైనా అది చేసిన శబ్దాన్ని బట్టి తను పుట్టించిన దేవుడిని ఏం చేస్తూ ఉంటుందంటే స్తుతిస్తూ ఉంటుంది. మనకి నోరిచ్చాడు, మనం స్తుతించాం. చాలా మంది నోరిచ్చిన దేవుడు స్తుతించాం, పాటలే పాటలు. కొంతమంది స్తబ్దంగా ఉంటాం, కొంతమంది ఎప్పుడు స్తబ్దంగా ఉండకూడదు. నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు? సకల ప్రాణులే దేవుని స్తుతిస్తే, మరి నీ నోరు? ఒక మనిషిగా పుట్టి తన పోలికలో పుట్టింది జంతువు, పక్ష, ప్రాకే పురుగా కాదు. దేవుడు తన పోలికలో సృష్టించుకుంది ఎవరిని అంటే మనుషుల్లో మాత్రమే. అలాంటి బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతుకు అన్నాడు అంటే, నన్ను ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు, ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు పొందుకున్నారో మీకు తెలుసు. మీరు పొందుకున్న సంవత్సరాలను బట్టి దేవుడు నాకు బ్రతకమని సెలవిచ్చాడు. కాబట్టి నన్ను పుట్టించిన దేవునికి ఎప్పుడు లోకంలో ఉన్న పక్షులే స్తుతిస్తూ ఉంటే, కాకులే స్తుతిస్తూ ఉంటే, ప్రాకే పురుగులే స్తుతిస్తూ ఉంటే, మనిషిగా దేవుడి కొడుకులో పుట్టిన నేను కూడా దేవుణ్ణి
స్తుతించాలి. అది దేవుని పట్ల మనకున్నటువంటి కృతజ్ఞత. రైట్. దేవుడు దయాకిరీటం ఎందుకు ఇస్తున్నాడు అంటే, మొట్టమొదటిగా దేవుడు దయాకిరీటము ధరింపజేశాడు. జీవన్కే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరిని బట్టి మాట్లాడుతూ, ఎందుకు నాకు ఒక సంవత్సరాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు, ఒక్కొక్క సంవత్సరాన్ని మన జీవితంలో దేవుడు ఎందుకు పొడిగిస్తున్నాడు అంటే 65వ కీర్తన. అది పుట్టినరోజు సందర్భానికి సంబంధించింది కాకపోయినా అందులో ఒక సందర్భం దాగి ఉంది. చూడండి, వాస్తవానికి అది పుట్టినరోజు గురించి మాట్లాడే సందర్భం అయితే కాదు, కానీ 65వ కీర్తన 11వ వచనము చదువుదాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నాము. ఆ తర్వాత వాళ్ళు వదిలేస్తారండి, ఎప్పుడు కూడా క్యాప్షన్ కనబడుతుంది, ఏం కనబడుతుంది, బర్త్డేకి పెట్టుకుంటారు, సంవత్సరము నీ దయా కిరీటము ధరింప. నిజమే, దేవుడు అందరికీ ఇస్తున్నాడు. అయితే సంవత్సరముని దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు అని రాయిస్తారు, కానీ కింద మాట రాయించరు. వాస్తవానికి ఆ 11వ వచనంలో ఉందా, 12వ వచనంలో, కానీ అది రాయరు. అసలు విషయం అక్కడే దాగి ఉంది. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, కరెక్ట్. అయితే నీ జాడలు ఏమవ్వాలి, సారం వెదజల్లాలి. ఇప్పుడు జాడలు సారం వెదజల్లడం అంటే పుట్టిన నీ బ్రతుకు బట్టి దేవుడికి మహిమ కలగాలి. అంటే నీ ప్రవర్తన, జాడలు అంటే పాము జాడ కనబడింది అంటారు. పాము మీకెలా తెలిసింది, ఆ ఇసుక మీద వెళ్ళినట్టు పాము జాడలు ఉన్నాయి అంటారు. అంటే జాడలు అంటే గుర్తులు, పాము వెళ్ళినట్టు గుర్తు, అది జాడ అన్నారు. ఇప్పుడు మనకేమంటాడు దేవుడు, నీకెందుకు దయాకిరీటము ఇచ్చాను, ఒక సంవత్సరం ఎందుకు పొడిగిస్తున్నాను అంటే, నీకున్నటువంటి జాడలు, అంటే నీ నరక అనగా ఏమొస్తుంది, ప్రవర్తన. నీ నరక కూడా ఏం వెదజల్లాలి, సారం వెదజల్లాలి. అంటే సారము వెదజల్లడము అంటే నీ ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండాలి. లేదు, పుట్టించిన దేవునికి మహిమకరంగా లేకపోతే ఆ పుట్టుక వృధా. అందుకే సంవత్సరము నాకు ఎందుకు ఇచ్చాడు అంటే, నీ జాడలు, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ మాటలు సమస్తము కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకు బ్రతుకు అన్నాడు. అంటే నాకు బ్రతుకునిచ్చిన దేవుడు నన్ను బట్టి ఏమవ్వాలి, మహిమపరచబడాలి. అంటే ఎప్పుడు మహిమపరచబడతాడంటే, అరే దేవుడు పుట్టించిన బ్రతికిన బట్టి జీవన్ ఎంత బాగా పాటలు పాడుతున్నాడు, జీవన్ ఎంత బాగా వాక్యం చదువుతున్నాడు, జీవన్ ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు. తన జాడలు ఎదుటి వాడికి ఎలా ఉండాలంటే, నిజంగా దేవుడిని నమ్ముకొని దేవుడిచ్చిన బ్రతుకును బట్టి ఆ బిడ్డ అలా బ్రతుకుతున్నాడు, ఆ సహోదరి అలా బ్రతుకుతుంది అంటే నీ జాడలు సారం ఏమైనట్టు, వెదజల్లుతున్నట్టు. లేదు, పుట్టాడు, సేమ్ ఒక పుట్టిక ఒక సంవత్సరం చేసుకున్నా, హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేశారు, అంతే. వ్యక్తి జీవితంలో మార్పు లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం లేదు, దేవుని సన్నిధిలో ఒక వాక్యం చదువుకునే అలవాటు లేకపోతే, ఆ వాక్యాన్ని బట్టి నా బ్రతుకుని సరిచేసుకోకపోతే, నా బ్రతుకు మార్చుకోకపోతే, నీ జాడలు ఎప్పుడు సారాన్ని సారం వెదజల్లకపోతే దేవుడు అనుకుంటాడు, వీడికి దయాకిరీటం ఇచ్చాను కానీ వృధా అనుకుంటాడు. అయినా సరే మరొకసారి మారుతాడేమో అని ఇస్తున్నాడండి. చాలా మంది దేవుడు ఆయుష్కాలను ఏమనుకుంటాడు, దేవుడు ఏదో చేతకాని వాడిగా చూడకూడదు. నేను ఎన్ని తప్పులు చేసినా, నేను ఎలా బాగున్నా చూడండి, అందరూ ప్రార్థన చేసుకున్నా వాళ్ళ జీవితాలు బాగోలేదు, వాళ్ళ బ్రతుకులు బాగోలేదు. నేను ఎన్ని తప్పులు చేసినా దేవుడు భూమి మీద ఉంచుతున్నాడే నువ్వు అనుకోవడం నీ అపోహ, నీ యొక్క భ్రమ, అంతే. ఎంత వ్యతిరేకంగా బ్రతికినా దేవుడిని ఉంచుతున్నాడంటే ఏదో ఒక రోజు మారకపోతాడా, ఏదో ఒక రోజు నన్ను తెలుసుకోపోతాడా, వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నగారికి తెలుసు, చాలా మంది నమ్ముకున్నారు, ఆ వ్యక్తి రాకపోతాడా, తన జీవితం మార్చుకోకపోతాడా అని దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరం ఇస్తూ ఉంటాడండి. చెడ్డవారి పట్ల కూడా. ఎందుకు అంటే ఆయన దయాపరుడు. మంచి వారి పట్ల చెడ్డవారి పట్ల కూడా ఒకే రకంగా కిరీటం అనే సంవత్సరాన్ని ఇస్తూ ఉంటాడు. మంచి వాళ్ళకి ఇస్తున్నాడా, చెడ్డవాళ్ళకి కూడా ఇస్తున్నాడు. భూమి మీద వాళ్ళు కూడా 70-80 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఉంటారు. ఇచ్చినంత మాత్రాన ఇచ్చిన బ్రతుకుని ఏమనుకోవాలంటే, నా జాడలు సారము అంటే దేవుని కోసం బ్రతికే బ్రతుకు నాలో ఉండాలి, పుట్టిన బిడ్డలో ఉండాలి. అలా ఆ సారము వెదజల్లితే నిజంగా దేవుడు ఇచ్చినటువంటి దయా కిరీటానికి అర్థం ఉంటుందండి. అది ఎందుకు ఎప్పుడు నాకు ఈ మాట గుర్తొస్తుంది, బ్రతుకు అని దేవుడు నన్ను బ్రతకమన్నాడు. లేదంటే ఈరోజు మీ మధ్యన ఈరోజు ఈ మాటలు చెప్పడం నేను అనుకున్నాను. ఏ రోజు ఉదయాన్నే లేచిన వెంటనే ఉదయాన్నే మరొక దినం చూశాను అంటే బ్రతుకు అన్నాడు. బ్రతుకు
అలా బ్రతుకుమనే ఆ మాటలు చెవిలో వినబడుతూ ఉంటే, అయ్యా మరొక దినాన్ని చూసే అవకాశం ఇచ్చావు ఉదయకాలంలో, మరొక దినాన్ని ఇచ్చినందుకు బ్రతకమన్నావు కదా, అందును బట్టి ఎప్పుడు నా చారలు సారం వెదజల్లేటట్టుగా నేను బ్రతుకుతాను. ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నానో నిన్ను బట్టి నీ నామానికి అవమానం తీసుకురాకుండా బ్రతుకుతాను. నేను వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట ఎప్పుడు నా చారలు నీ మహిమ కొరకే. అందును బట్టి దేవుడు దయాకిరీటం అనేది ఒక వ్యక్తికి ఇస్తున్నాడండి. కానీ అది ఎంతమందికి అర్థమైంది? సంవత్సరం ఇస్తున్నాడు కానీ హ్యాపీ హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేసుకుంటున్నారు, గంతులు వేస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ దేవుడిని బట్టి నా బ్రతుకు మార్చుకోవాలి, దేవుడిలో నా జీవితాన్ని సరిచేసుకోవాలి అని ఎంతమంది అనుకుంటారో అందరూ బట్టి దేవుడు ఇస్తున్నాడు. నెంబర్ 2, రక్షణ పొందాలనే ఆలోచనతో. చాలా మంది యవ్వన జీవితాల్లో కూడా రక్షణ పొందరు అమ్మా, యవ్వన జీవితాలే. కానీ తల్లికో తండ్రికో సరైన అవగాహన లేకపోతే వాక్యం మీద, సంఘానికి వచ్చిన పొందుకుంటాడులే బిడ్డ 20 సంవత్సరాలుగా 25గా, నాకు తెలిసి 25 సంవత్సరాల ఒక యవ్వనస్తులు కూడా తల్లిదండ్రులు క్రైస్తవులు అయి ఉండి రక్షణ పొందలేని బిడ్డలు ఉన్నారు. 25 అంటే చిన్నోడు అంటారా? 25 సంవత్సరాలు వచ్చాయి, తల్లి తండ్రి క్రైస్తవులు, రక్షణ పొందుకోకపోతే ఆలోచించండి. రక్షణ పొందాలని ఆలోచన లేకపోతే, తల్లిదండ్రులు వాక్యం తెలిసి వాళ్ళు రక్షింపబడ్డారు, వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మందిరానికి వచ్చి, మరి బిడ్డలు రక్షణ పొందుకోకపోతే ఏంటి చెప్పండి? దేవుడు ఎందుకు ఇస్తున్నాడు దయాకిరీటం అంటే, మన ప్రాణాలు పోకుండా ముందే ఏం పొందుకోవాలి? రక్షణ పొందుకోవాలి. అందుకే చాలా మంది సరైన వయసులో ఇస్తూ ఉంటారు సహోదరులు. మన సంఘంలో కూడా 10th క్లాస్ అయినట్టునే తీసుకున్న బిడ్డలు ఉన్నారు, ఇంటర్మీడియట్ అయినట్టే తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులకు అవగాహన, ఎందుకంటే ఏ రోజు దేవుడు ఎవరిని పిలుచుకుంటాడో తెలియదు. ఒకవేళ నేను రక్షింపబడి, నా భార్య రక్షింపబడి, నాకు ఇచ్చిన బిడ్డలు యవ్వన కాలంలో ఉన్నా వాళ్ళు రక్షణ పొందలేదు అనుకోండి, మరణించారు అనుకోండి, యవ్వన కాలంలో బిడ్డలు మరణించారు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది? వాక్యం తెలిసిన తల్లిదండ్రులకి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ జీవితం ఏంటి? అంటే దేవుడు దయాకిరీటం ఎందుకు ఇస్తున్నాడంటే, ఏ వయసు వస్తుందో ఆ వయసుకు తగినట్టుగా వివాహం చేస్తారు కదమ్మా. చాలా గొప్పగా చెప్తారు, మా వాడికి వయసు వచ్చిందండి పెళ్లి చేయాలి. బాగా ఉంది నీ ఆలోచన. వయసు వచ్చింది రక్షణ ఇస్తున్నావా? బాప్తిజం ఇవ్వాలన్న ఆలోచన రాదు, కానీ వయసు వచ్చింది పెళ్లి చేయాలనే ఆలోచన నీకు రావడం మంచిదే, తప్పట్లేదు. నేను వయసుకి తగ్గట్టు వివాహం చేయాలి. కానీ దేవుడి పిల్లలుగా దేవుడు దయాకిరీటం ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఒక దేవుడి పిల్లలుగా, తండ్రిగా, తల్లిగా నాకున్న ఆలోచన ఏ రావాలి అంటే, వాడి సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తూ ఉంటే, అయ్యా వాడికి జ్ఞానం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రక్షణ పొందుకునే ఆలోచన వాడికి చెప్పాలి, ఎప్పుడు వాడికి బాప్తిజం ఇవ్వాలి. అందుకోసం ఒక తండ్రి ఒక తల్లి ఆలోచన అయి ఉంటారు. అందుకోసం నా బిడ్డలకు దేవుడు దయాకిరీటముగా సంవత్సరాన్ని ఇస్తున్నాడు. కాబట్టి రక్షణ పొందాలనే ఆలోచన, అందరూ రక్షణ పొందాలనే ఉద్దేశంతోనే, నన్ను అడిగితే అందరూ రక్షణ పొందాలనే ఉద్దేశంతోనే దేవుడు ఒక్కొక్కరి సంవత్సరంలో ఒక్కొక్కరి జీవితంలో పుట్టినరోజులు ఇస్తున్నాడండి. 1, 2, 3, 4. 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం అనుకూల సమయం అని మాట్లాడుతూ పౌలు గారు అంటారు ఇక్కడ. 2 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనము లేదా 2వ వచనం చదువుతాను. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం అన్నాడు. అమ్మ, ఏ సమయం ఎప్పుడు ఎవరికీ తెలుసా? సమయము పోనివ్వక అని పాడారు బిడ్డలు. సమయం పోనీయక, ఏ రోజు ఏ సమయమో తెలియదు. ఈ రోజు తల్లి ఉల్లెమ్మ దేవుడు పిలుచుకున్నాడు. ఆవిడ ఎన్నో ఇబ్బందులు పడింది. ఏ రోజు ఆవిడకి ఇచ్చిన ఆయుష్కాలం మంచిదే ఉండొచ్చు దేవుడు, కానీ ఎవరు ఏ రోజు పిలువబడతారో ఎవరికి తెలియదు. మన సడన్ గా ఏ యాక్సిడెంట్, మనకి ఫ్లైట్ క్రాస్ అయింది అమ్మా అంటే చూడండి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది యవ్వనస్తులు ఉంటారు, చిన్న బిడ్డలు ఉన్నారు అందులో. కానీ రక్షణ పొందుకున్న తల్లి తండ్రి ఎప్పుడు కూడా నా బిడ్డలకు దయాకిరీటం ఇస్తూ ఉన్నాడంటే, సంవత్సరం వెంబడి సంవత్సరం పెరుగుతూ ఉందంటే ఖచ్చితంగా వాడు ఎప్పటికీ వాడికి ఎంత త్వరగా నేను రక్షణ ఇవ్వాలి, ఎంత త్వరగా వాడు రక్షణ పొందుకోవాలి. ఎందుకు? మరణించిన తర్వాత వాళ్ళు కూడా నాతో ఉండాలి. భూమి మీద బ్రతుకున్నప్పుడు నాతో ఉండాలని కోరుకోవడం మంచిదే. భూమి మీద నీతో ఎంత ఉండాలని కోరుకుంటున్నావో, మరణించిన తర్వాత కూడా నీ బిడ్డలు నీతోనే ఉండే పరిస్థితి ఎప్పుడు అంటే, వారికి సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తున్నప్పుడు ఆ రక్షణ పొందాలి అన్న ఆలోచన తల్లిగా తండ్రిగా మనకు ఉండాలి. కానీ యవ్వన కాలం దాటినా చాలా మంది బాప్తిజం తీసుకోవడానికి ఇష్టపడరు. చాలా మంది ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఈరోజు కళ్ళ ముందే నాకు తెలిసిన బిడ్డలు రక్షణ పొందుకోండి అని చెప్తున్నా,
నాకంటూ వాళ్ళ ఆలోచనలు ఉన్నాయంట. వాళ్ళు చెప్తున్న మాట, మా ఆలోచనలు వేరు, మా ఉద్దేశాలు వేరు, మా గోల్స్ వేరు. ఆ గోల్స్ సాధించడం నువ్వు ఉండాలి కదా భూమి మీద. నువ్వు రక్షణ పొందుకుని నువ్వే ఉద్దేశం నెరవేర్చాలనుకుంటున్నావు, ఏది సాధించాలనుకుంటున్నావు, ఏది చదవాలనుకుంటున్నావు? దేవుడిచ్చిన ఆయుష్కాలము ఎవరికి ఎంతంతో మనకి తెలియదు. మనం అనుకోవడమేనండి 60-70 వాళ్ళు జీవించారంటే, ఈరోజు అందరికీ 60-70 అంటే అమ్మ ఏమైనా చెప్పగలరు? ఎవరైనా చెప్పలేదు. అలాంటప్పుడు రక్షణ విషయంలో ఏ తల్లి ఏ తండ్రి నిర్లక్ష్యము చేయకూడదు. వాడి వయసుకి రాగానే, అమ్మాయి వయసుకి రాగానే ఎలా అమ్మాయికి ఇది చేయాలి అది చేయాలని ఆలోచన కలిగి ఉంటారో, నిజంగా క్రైస్తవ తల్లిదండ్రులుగా వయసుకు రాగానే వీడు రక్షణ పొందుకోవడానికి సరైన వయసు వచ్చింది, నేను రక్షణ పొందుకునే వారికి ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి అన్న ఆలోచన రావడానికి మనందరికీ దేవుడు దయాకిరీటిస్తున్నాడు. అంతేగాని గ్రంథాన్ని వేరే విధంగా అర్థం చేసుకోకూడదు. దేవుడు సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడంటే త్వరగా నీ పిల్లలు కూడా రక్షణ పొందాలి అన్న ఉద్దేశంతోనే. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దేవుడు ఈ లోకానికి యేసుప్రభుని ఎందుకు పంపించాడో మాట్లాడుతూ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాల్గొనటకు నియమింపలేదు. దేవుడు ఎందుకు నియమించాడు మనిషిని భూమి మీద పుట్టుక? యేసు ప్రభు ద్వారా నీవు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే అన్నాడు. రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు. ఈ భూమి మీద నేను పుట్టాను, ఈ భూమి మీద నాకు జన్మనిచ్చాడు దేవుడు, నన్ను పుట్టించాడు, పెంచి పోషించాడు. ఎందుకోసం అట? నాకు వయసు వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు రక్షణ పొందుకోవాలి, యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. లేదు అంటే మన దేనికోసం నియమించలేదని రాస్తుంది. అంటే రక్షణ పొందకపోతే వారి మీద ఏముంటుంది? గ్యారంటీ. అసలు రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షణ అంటే అర్థం ఏంటంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడడం. ఇప్పుడు ఈ విషయం తల్లిదండ్రికి అర్థమైతే నా పిల్లల మీద దేవుని ఉగ్రత రాకూడదు. అంటే వయసు వచ్చింది, ఆ వయసు వచ్చినప్పుడు దేవుడు దయాకృతం ఇస్తున్నాడంటే చాలా మంది ఉద్దేశం ఏమనుకోవాలంటే రక్షణ పొందలేని బిడ్డలు రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలి. అసలు యేసుప్రభు నియమించిందే దానికోసం, ఇంకా మరొకటి ఏ ఉద్దేశం లేదు. యేసుప్రభుని లోకానికి ఎందుకు పంపించాడు అంటే రక్షణ పొందాలని, రక్షణ కోసమే మనం నియమించబడ్డాం. ఉగ్రత పాలవడానికి నియమించబడలేదు. కానీ రక్షణ పొందుకోకపోతే అక్కడ ఏమవుతారు? ఒక రోజున దేవుని ఉగ్రత దిగుతుంది వాళ్ళ మీద, దేవుని ఉగ్రత వస్తుంది. ఈరోజు అంత ప్రశాంతంగా ఉంది. ఆ రోజు కూడా నోవాహు కాలంలో చాలా ప్రశాంతంగా ఉంటే నోవాహును పిచ్చోడు అనుకున్నారట. కోడళ్ళు కొడుకులు, నోవాహు ఏమో టిక్ 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 అని ఓడ తయారు చేసుకుంటున్నాడు. ఏదో పిచ్చోడు తయారు పిచ్చోడు అనుకున్న నోవాహుని ప్రకటిస్తూ ఉంటే నీకు పిచ్చోడు అనిపిస్తుంది, ఒక రోజు తెలుస్తుంది. దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంటే రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేసేవాడు ఒక రోజు ఆ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఆ రోజు కూడా సడన్గా వచ్చే జలప్రలయం 120 సంవత్సరాలు ప్రకటించాడు. నోవాహు మాట ఎవరు వెళ్ళలేదు. ఆలోచించండి, ఈరోజు దేవుడు కూడా రక్షణ పొందుకోకపోతే ఇదే మిగిలి అనుకూల సమయం. నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుడు దయాకిరీటం ఎందుకు ఇస్తున్నాడు ఒక యవ్వన బిడ్డకి అంటే ఖచ్చితంగా ఆ బిడ్డ ఏం పొందుకోవాలమ్మా? అంటే రక్షణ పొందాలి. నెంబర్ 3 ఏం పొందాలి చూడండి, మారు మనసు పొందాలని అన్నాను. దేవుడు ఎందుకు దయాకిరీటం ఇస్తున్నాడు ఒక మనిషికి అంటే మారు మనసు పొందాలి. ఇప్పుడు చాలా మంది రక్షణ పొందుతున్నంత మాత్రం కంప్లీట్ గా మారిపోతారా? రక్షణ పొందుకున్న వాడు అబద్ధాలా? రక్షణ పొందుకున్న వారు కొండ చెప్పిన లేరా? రక్షణ పొందుకున్న వారు శరీర కార్యాలు అన్నాం అంటే అసూయ, ద్వేషము, ఈర్ష, కలహాలు ఏవి ఉండవమ్మా? ఈరోజు చూడండి, రక్షణ పొందుకున్న వ్యక్తులు అబద్ధాలు ఆడే వాళ్ళు ఉంటారు, కొండలు చెప్పే వాళ్ళు ఉంటారు, చెడుతనం కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు, రహస్యంగా చెడు కార్యాలు చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళా చేత చెప్తాను, నేను చేత ఎప్పుడు చెప్తాను. రక్షణ పొందుకున్న వాళ్ళు కూడా చూడకూడదు చూస్తున్న వాళ్ళు ఉన్నారండి, ఉంటారు. అంటే రక్షణ పొందుకున్నారు కానీ ఏమి లేదు, పరిపూర్ణంగా మారు మనసు లేదు. అందుకే దేవుడు దయాకిరీటం ఎందుకు ఇస్తున్నాడు చెప్పమంటారా? అరే నువ్వు రక్షణ పొందుకున్నావు కానీ ఈ రక్షణలో ఇంకా నువ్వు మార్పు చేసుకోవాల్సింది చాలా ఉంది. అందుకోసం నేను ఇప్పుడే తీసుకుంటే నువ్వు నరకానికి వెళ్తావు. వాస్తవానికి రక్షణ పొందుకున్నా ఇప్పటికెప్పుడు నీ ప్రాణం తీసుకుంటే నువ్వు వెళ్ళేది నరకవు. నువ్వు రక్షణ పొందుకున్నావు కదా, సరిచేసుకో, సరిదిద్దుకో. అందుకోసం నీకు 1 సంవత్సరం ఎక్స్ట్రా ఇచ్చాడు.
మరొక సంవత్సరం ఇస్తాడు. ఈ సంవత్సరం వెంబడి సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే పరిపూర్ణమైన మారు మనసు పొందాలనే ఉద్దేశంతోనే దేవుడు ఇస్తున్నాడండి, లేకపోతే ఎప్పుడు. కానీ మనం అనుకుంటాం దేవుడి యొక్క సంకల్పం, దేవుడి ఉద్దేశం తెలియక దేవుడు ఇస్తూ ఉంటాడు, నేను 60-70 బతికేస్తున్నాను అనుకుంటున్నాను. ఇస్తున్న ప్రతి సంవత్సరం కూడా దేవుడు నీలో మార్పుకు వస్తున్నాయి. గుర్తుందో లూకాసు వార్త 13వ అధ్యాయంలో చదువుదాం ఒకసారి చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం ఉపమానం చెబుతూ యేసు ప్రభు తోటమాలిగా మాట్లాడుతూ 13వ అధ్యాయం 6వ వచనం చదువుతాం చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరం చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతను దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరం చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అన్నాడు. అంటే 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడట. రక్షణ పొందుకున్న వాడికి ఏముండాలన్నా? ఫలాలు ఉండాలి. రక్షణ దేవుడు ఇచ్చాడు దయాకిరీతంగా. అంటే రక్షణ పొందుకున్నావు అంటే నీ క్రియలు బాగుండాలి, నీ జీవితం బాగుండాలి, నువ్వు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, నీలో మార్పు ఉండాలండి. మార్పు లేకపోతే దేవుడు చూస్తున్నాడు. 1 సంవత్సరం ఇచ్చాడు, 2వ సంవత్సరం ఇచ్చాడు, 3వ సంవత్సరం ఇచ్చాడు. కానీ 3 సంవత్సరాలు చూస్తున్నాను వాళ్ళు హ్యాపీ బర్త్డే కేకులు అయితే కట్ చేసుకుంటున్నారు కానీ వ్యక్తి జీవితంలో మార్పు లేదు. రక్షణ పొందుకున్నాడా? పొందుకున్నాడు. పొందుకున్న వ్యక్తిలో మార్పు లేకపోతే 3 సంవత్సరాలు చూశాడట దేవుడు. తోటమందు చెప్తున్నాడు, నరికేవయ్యా చెప్తే అని తోటమందు చెప్పాడు, నరికేసాయి. వాడి వల్ల మిగతా అందరూ పాడవుతున్నారు, ఆ చెట్టు వల్ల మిగతా చెట్టుకు ప్రమాదం, ఉపయోగం లేదు, నరికేసే అన్నాడట. తోటమాలి ఏం చేస్తున్నాడు 8వ వచనంలో? అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయబట్టి ఈ సంవత్సరం కూడా అంటే ఇప్పుడు జీవనే కాదండి, మనందరి జీవితాల్లో 1 సంవత్సరం ఇచ్చాడంటే ఎప్పుడు కూడా ఆలోచించండి. ఎప్పుడు కేవలం మాటలు తీసుకుని వెళ్ళిపోకండి, ఏదో విన్నాము వెళ్ళిపోయే బ్యాచ్లా ఉండకూడదు. మనం ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం కూడా నా జీవితంలో పుట్టినరోజు దేవుడు ఇచ్చాడా? నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిస్తున్నాడంటే భూమి మీద, ఈ సంవత్సరం కూడా ఆయుష్కాలం ఇస్తున్నాడంటే నాలో మార్పు లేకపోతే, నేను ఇంకా నా జీవితంలో సరి చేసుకోకపోతే, ఇక్కడ ఒక మాట రాశారు, దేవుడు ఆశించిన ప్రకారం మన బ్రతుకులు లేవు కాబట్టి దయాకిరీతంగా మరొక సంవత్సరం ఇస్తున్నాడు. ఒక వ్యక్తికి మరొక సంవత్సరం ఇవ్వకుండా దేవుడు చెప్పేయచ్చా? మాట్లాడలేదు, చెప్పవచ్చు. దేవుడు తీసుకోవచ్చు, దేవుడు ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవచ్చు. కానీ తీసుకోకుండా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం కూడా బతకనే, ఈ సంవత్సరమైనా మారుతాడేమో, ఈ సంవత్సరమైనా మారుతాడేమో అని చూస్తూ 1 సంవత్సరం, మరొక సంవత్సరం ఇస్తున్నాడు. ఎందుకు? దేవుడు ఆశించిన ప్రకారం నా బ్రతుకు లేదు, ఇంకా నాలో మార్పు చేసుకోవాల్సింది చాలా ఉంది. శాఖర్ అన్నాడు ఒకసారి, చనిపోతున్న వాళ్ళు చూసి ఆ రోజు, నేను ఇంకా మార్పు చేసుకోవాల్సింది చాలా ఉంది అని ఒక సందర్భంలో మాట్లాడాడు. ఆ మాట విన్నాను నేను. కరెక్టే, భూమి మీద రక్షణ పొందుకున్నాం, మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ రక్షణ పొందినంత మాత్రం మనిషిలో పరిపూర్ణమైన మార్పు అయితే రాదు. అమ్మో, ఆ మరణాన్ని చూసి భయమేసి, ఒకవేళ నేను ఇప్పుడు చనిపోతే దేవుడు ఏ రోజున పిలుస్తాడో తెలియదు. ధనవంతుడు ఏమన్నాడమ్మా? ధనవంతుడిని రాత్రే ఈ రాత్రి నీ ప్రాణము అడిగితే వాడేమో కొట్లు కట్టించుకుంటున్నాడు, విస్తారమైన సంపద వచ్చిందని. ఇది కాకుండా వెనక్కి అంటే ఆస్తి సంపాదించుకుని కూడగట్టుకోవడానికి దేవుడు అంటాడు, అరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ జీవితం ఏంటి? ఇవి సంపాదించిన ఎవరు? నీవా? ఈ రాత్రి అడిగితే అంటే దేవుడు దయాకిరీటంగా ఇచ్చినప్పుడు రక్షణ పొందుతున్న వ్యక్తి ఏం చేయాలంటే ఇంకా మార్పు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మారాల్సినవి చాలా ఉన్నాయి. అలాంటప్పుడు నేనేమి సరి చేసుకోవాలో, సరిదిద్దుకోవాలో, అందుకోసం దేవుడు మరొక సంవత్సరం ఇస్తున్నాడండి. మరొక సంవత్సరం ఉండనేమో అన్నాడు. చూసారా తోటమాలి? యేసు ప్రభు కూడా అడుగుతున్నాడు దేవుడు, మరొక సంవత్సరం ఉండనేమో. కాబట్టి మారు మనసు పొందాలనే ఉద్దేశం. చదువుతాం ప్రకటన 2:2 అధ్యాయం. ప్రకటన 2:21 ఈ మాట చదువుతాం. ప్రకటన గ్రంథం 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. దేవుడు ఏమి ఇచ్చాడు అంటున్నాడమ్మా? మారు మనసు పొందుటకు సమయం ఇచ్చారు. ఆ సమయం ఇవ్వడమే 1 సంవత్సరం ఆయుష్కాలం పొడిగించడం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులకి అందరికీ కూడా 1 సంవత్సరం మీ జీవితంలో దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే ఇంకా మార్పు చేసుకోవాల్సింది ఏదో ఉందమ్మా, ఏదో ఉందయ్యా,
మన జీవితంలో ఏదో ఉంది. ఆ మార్పు కోసం దేవుడు సమయం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు మందిరానికి రావడం మానేసావా? మందిరం రావడం జీవితం నీలో లేదా? మారు. ప్రార్థన చేసుకునే జీవితం లేదా? మారు. వాక్యం చదివే అలవాటు లేదా? మారు. అంటే రక్షణ పొందుకున్న వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఉన్నవాళ్ళు కాదు, వాక్యం చదివే వాళ్ళు కాదు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కాదు. అంటే దేవుడు నా జీవితంలో మార్పు కోసం మరొక సంవత్సరం ఇచ్చాడు. ఏంటా మార్పు? దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం నా జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుకోసం దేవుడు ఒక సంవత్సరం ఇచ్చాడు, అందుకోసం ఇచ్చాడు. మరి ఆ మార్పు నీలో లేకపోతే ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదువుతాను. దుష్టులు మరణం నొందుల చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం. అంటే దుష్టులు అన్నాడు, చెడుతనం చేసి చచ్చిపోయే కన్నా అలా చచ్చిపోతే దేవుడికి ఇష్టం లేదంటాడు. దుష్టుడు కూడా మారాలనే చూసారా? మనమైతే తాగుపోతాడురా, తిరిగిపోతాడురా, ఆవిడ మంచిది కాదురా, ఈవిడ మంచిది కాదురా, ఆవిడ జీవితం మంచిది కాదు అంటాం, మనం చెప్తాం. అలాంటి సైతం మారాలని ప్రేమ కలిగిన వాడు ఎవరు? దేవుడు. చూసారా? దుష్టుడు చచ్చిపోతే దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే యేసు ప్రభు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు కదమ్మా. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇంకెప్పుడు పాపం చేయొద్దు అన్నాడు. అంటే వ్యభిచారంతో ఉన్న స్త్రీని కూడా మారాలని చూసేవాడు దేవుని ప్రేమ కలిగిన వాడు. అంతేగాని వ్యభిచారం చేసింది చచ్చిపోతే మంచిదని దేవుడు అనుకోడు. మనం అనుకుంటాం, వచ్చి వ్యభిచారం చేసిందానా అని నేనంటాను, అది మన ఆలోచన. కానీ దేవుడు వ్యభిచారం చేసిన వాడు కూడా మారాలి, దుష్టుడు కూడా మారాలి. అందుకోసం ఒక్కొక్క సంవత్సరం ఇస్తున్నాను. వాళ్ళు మార్పు చెందాలనే ఉద్దేశంతో. వాళ్ళు మారకపోతే నాకు సంతోషం ఉండదు. దుష్టుడు కూడా బాగుండాలి, దుష్టుడు కూడా రక్షణ పొంది మారు మనసు పొంది నా దగ్గరికి రావాలి. అది దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం. అది మనం అనుకుంటాం ఇలాంటి వాడు బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే అని మనిషిగా నువ్వు అనుకుంటావు. ఎందుకు? నువ్వు పడే బాధను బట్టి. ఇలాంటి వాడు ఉంటే ఏంటి, చస్తే ఏంటి? అలాంటి వాడు కూడా మారాలని దేవుని ప్రేమ కలిగిన వాడు. మనకంత ప్రేమ లేదు. కాబట్టి మనుషులుగా మారు మనసు పొందాలి. దీనికి ఒక మాట అన్నాడండి పౌలు గారు, రూపాంతరము అంటాడు రోమపత్రికలో. చూడండి, రోమ 12:2లో ఈ మారు మనసు అనడానికి రూపాంతరం అనే పదం వాడాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చివరిలో చదువుతాను. మీ మనస్సు మారి నూతన మగుట వలన. చూసారా? మనస్సు మారి. మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే మాయ మనసు లేకపోవడం. మాయ మనసు ఉంటుందా కొంతమందిలో? ఆ మాయ మనసు ఉంటుంది. కానీ మనస్సు మారి రూపాంతరము. రూపాంతరము అన్న మాటకి అర్థం ఏంటంటే ఎందులో మార్పు? స్థితిలో మార్పు, రూపాంతరము. అందుకే చాలాసార్లు ఈ సీతాకోక చిలుక స్టార్టింగ్ స్టేజ్ ఏంటన్నా స్టార్టింగ్ గొంగల పురుగు కదా. యాక్చువల్గా దాని స్టేటస్, దాని స్థితి. గొంగల పురుగు ఎలా మారుతుంది అంటే దాని కరెక్ట్ వర్డ్ ఏంటంటే రూపాంతరము అన్నాడు. ఇప్పుడు గొంగల పురుగు మళ్ళీ ఎలా మారింది? సీతాకోక చిలుక మారింది. ఇప్పుడు సీతాకోక చిలుక మళ్ళీ గొంగల పురుగు అవుతుందా? మనుషులు మళ్ళా గొంగల పురుగుని ఒకప్పుడు నేను గొంగల పురుగుగా ఉన్న నా జీవితాన్ని సీతాకోక చిలుకగా మార్చి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. మరలా నేను గొంగల పురుగు అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. ఒక మంచి బ్రతుకిచ్చాడు దేవుడు, ఒక మంచి జీవితం ఇస్తే మరలా ఒక సీతాకోక చిలుక గొంగల పురుగుగా ఉన్న సీతాకోక చిలుక అయితే దాని స్థితిలో మార్పు రాదు. అదే మంచిది ఇంకా. ఎందుకంటే ఏ సీతాకోక చిలుక తిరిగి గొంగల పురుగు అయ్యే అవకాశము లేదు. కానీ రక్షణ పొందినవాడు, మారు మనసు పొందినవాడు, దేవుడిస్తున్నటువంటి దయాకిరీటం అనుభవిస్తూ సంవత్సరం ఆయుష్కాలను పొందుకుంటూ ఇంకా నా జీవితంలో స్థితిలో మార్పు వచ్చిందో అర్థం ఏంటంటే ఇంకెన్నడూ నువ్వు గొంగల పురుగు వేషాలు వేయకూడదు. ఆ గొంగల పురుగు ఎందుకన్నాడంటే గొంగల పురుగు చూస్తే ఆమె ఇష్టం కలుగుతుందా, అసహ్యం కలుగుతుందా? అంటే నీ బ్రతుకు పాపకు అసహ్యమై ఉండొచ్చు. ఇప్పుడు సీతాకోక చిలుక నీ బ్రతుకు అందరికీ ఇష్టంగా మారాలి. అందరూ ఇష్టపడతారు సీతాకోక చిలుకని. అంతేగాని గొంగల పురుగు అందరికీ అసహ్యం. మరలా నీ పాత బ్రతుకు వెళ్ళకూడదు. అందుకోసం అది రూపాంతరం. అంటే ఈరోజు దేవుడు ఎందుకు మనకు దయాకిరీటం ఇస్తున్నాడు ఒక సంవత్సరం అంటే నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను, అయితే రూపాంతరము అనే స్టేటస్కి అందరూ రావాలి. ఈ స్థితి ఎవరైతే పొందుకుంటారో వారి జీవితం గ్యారంటీగా దేవుడి దగ్గరికి వెళ్తారండి. అందుకే నేను మారాను, మరలా నేను గొంగల పురుగుగా మారడానికి అవకాశం లేదు, అవకాశం ఉండకూడదు. నెంబర్ 4, క్రీస్తు స్వరూపము ఏర్పడాలని. అంటే
ఒక్కరు కూడా చూడండి, మనందరము క్రీస్తు స్వరూపం ఏర్పడాలని దేవుడు ఒక వ్యక్తికి ఆయుష్కాలను పెంచుతున్నాడు. ఇప్పుడు రక్షణ పొందుకున్న ఒక వ్యక్తి రాత్రికి రాత్రి క్రీస్తులా మారిపోతారమ్మా? పౌలు గారు ఉన్నారండి, కొరింథీ పత్రికలో 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఇప్పుడు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు పౌలు గారు, నడుచుకున్నాడు. అయితే రాత్రికి రాత్రి పౌలు గారు సాధించారా? కొన్ని సంవత్సరాల ప్రయాస, దేవుని కోసం పరిచర్య, దేవుని కోసం ప్రాణత్యాగం పెట్టి, దేవుని కోసం త్యాగమైపోయాడు, దేవుని కోసం పానార్పణంగా మారిపోయాడు, తన జీవితాన్ని త్యాగం చేసేసాడు. ఎవరు? అపోస్తులైన పౌలు. ఎందుకు అంటే అది రాత్రి వచ్చింది కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరం నేను మారాలి. రక్షణ పొందుకున్నాం. ఇక్కడ ఎవరెవరు ఎంత వయసు మీకు తెలుసు? మా బాప్టిజం వయసు చెప్పండి ఒకవేళ మీకు అనుకుంటే. బాప్టిజం తీసుకుని 10 సంవత్సరాలు ఉన్నవారు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. మన కౌంట్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నువ్వు రక్షణ పొందుకున్నప్పటి నుంచే నీ వయసు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 5, 10 అంటే పసిబిడ్డలే మీరు. కానీ ఎదుగుతూ ఉన్న కొలది ఇంకా చిన్నపిల్లలాగా ఉంటావా? ఉండరు కదా. ఎదిగిన తర్వాత ఎదిగిన వాడిగా ప్రవర్తించాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా క్రీస్తు స్వరూపం ఎందుకు ఏర్పడాలి అంటే, దేవుడు ఎందుకు ఆయుష్కాలను పొడిగిస్తున్నాడంటే రాత్రికి రాత్రి నేను క్రీస్తులాగా మారిపోలేడు. కానీ దేవుని వాక్యం ప్రతిదినము ధ్యానిస్తూ ఉంటే, దేవుని వాక్యం ప్రతిరోజు వింటూ ఉంటే, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నా నీచమైన హేయమైన బ్రతుకును విడిచిపెట్టి క్రీస్తు ప్రభు ఏదైతే ఈ లోకానికి వచ్చి ప్రకటించాడో ఆయనలాగా నేను మారాలి. అందుకోసం నాకు ఒక సంవత్సరం ఇస్తున్నాడు. నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, ఎవరిని మోసం చేయకూడదు, నోటి మాట చేత కూడా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, ఎవరిని దుఃఖపెట్టకూడదు, ఎవరిని ఏడిపించకూడదు. ఈరోజు చూడండి, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఏడిపించేవాళ్ళు లేరా? భార్యను ఏడిపించేవాళ్ళు లేరా? భర్తను ఏడిపించేవాళ్ళు లేరా? ఉన్నారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళలోనే. అంటే ఈ స్థాయి నుంచి క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటే నువ్వు భూమి మీద బ్రతుకుంటావు. ఒకళ్ళు బాధ పెట్టే స్థాయి నుంచి ఇంకెన్నడూ నా జీవితంలో నేను ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, నీతి న్యాయంతో బ్రతకాలి అంటే ఈ భూమి మీద ఒక రాత్రికి రాత్రి, 1 నెలలోనో 2 నెలల్లోనో నేను మారిపోలేదు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, అంటే సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు దయాగ్రంగా ఒక వ్యక్తికి ఎందుకు ఇస్తాడు అంటే నీలో క్రీస్తు స్వరూపం అనేది ఏర్పడాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ 4:19 ఇలా అంటారండి, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. అబ్బా, ఒక తల్లి గర్భంతో ఉన్న తల్లికి ప్రసవ వేదన ఎంత ఉంటుందో ఆ తల్లికి తెలుసు, ఇక్కడ తల్లుడికి తెలుసు. మీ అందరికీ ప్రసవ వేదన అనేది మాటలు కాదు, తల్లి గురించి చెప్పాను నేను. ఆ తల్లి పడే ప్రసవ వేదన చాలా బాధాకరం, భయంకరమండి. ఎముకలు ఇరిగిపోతాయి. వాస్తవం ఒక రోజున ప్రాణం కూడా పోయే తల్లులు ఉన్నారు. అమ్మా, ఎవరో బతకాలి, నువ్వా, నీ కొడుక, లేదా నీ కూతురా, నేను భూమి మీద బ్రతికేస్తాను, నా కొడుకు ఉండాలని తల్లి చచ్చిపోతుంది. త్యాగం. అంటే పౌలు గారి ప్రసవ వేదన దేనికోసం? ఇక్కడ ప్రతి మనిషి ఏ రూపం ఏర్పడాలని? మీ యందు క్రీస్తు స్వరూపం ఏర్పడాలని నాకు ఏం కలుగుతుందన్నాడు? ప్రసవ వేదన. అంటే ఒక తల్లి గర్భంతో ఉన్న తల్లికి నొప్పులు ఎలా వస్తాయో, ఆ వేదన ఎలా తట్టుకుంటుందో, క్రీస్తు స్వరూపం ఏర్పడాలని ఆయన కూడా ప్రసవ వేదన. అంత నొప్పి, అంత బాధ. అంటే మనుషుల్లో మార్పు లేదు. ఇప్పుడు క్రీస్తు స్వరూపం ఏర్పడాలి అంటే సంవత్సరం తర్వాత సంవత్సరంలో వ్యక్తులు ఏముండాలి చెప్పండి? మార్పు ఉండాలి. అందుకోసం దేవుడు ఒక సంవత్సరం ఇస్తున్నాడు. మనం సంవత్సరం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే కాదు అమ్మా, ఎంజాయ్ చేయడానికి అయితే కాదు. దేవుడు సంవత్సరాలు ఇస్తుంది. ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేయండి, రేపు పొద్దున్న ఎలా ఉంటుందో మీరు చూడండి. దేవుడు సంవత్సరం ఈ దయాకిరీటం ఎందుకు ఇస్తున్నాడు అంటే భూమి మీద ఎంజాయ్ చేయడానికి కాదు, నా బ్రతుకు మార్చుకోవడానికి, నా జీవితం మార్చుకోవడానికి. ఈరోజు ఎంతమంది అయితే నవ్వుతున్నారో రేపు పొద్దున్న ఏడుస్తారు, ఎంతమంది అయితే ఆనందపడుతున్నారో రేపు పొద్దున్న ఏడుస్తారు. గుండెలు బాదుకు నేడిస్తే అప్పుడు ఈ అన్ని మాటలు గుర్తొస్తాయి. ఎందుకంటే ఇది అబద్ధమైతే కాదు కనుక, ఇది అబద్ధం కాదు. కాబట్టి క్రీస్తు స్వరూపం ఏర్పడాలి, క్రీస్తు పరిపూర్ణుడిగా నేను మారాలి, సంపూర్ణుడిగా నేను మారాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు ఒక మనిషికి ఆయుష్కాలం ఇస్తున్నాడండి. ఇప్పుడు అమ్మ తల్లిదండ్రులకి పిల్లలు ఇచ్చాడండి. అమ్మ పిల్లలు పుట్టకపోతే బాధపడతారా?
పిల్లలు లేని తల్లికి తెలుస్తుంది ఆ బాధ. పిల్లలు ఇచ్చాడండి, పిల్లలు ఎదగకపోతే అది బాధ. చూడండి ఎన్ని బాధలు. పిల్లలు లేరనే బాధ నెంబర్ 1. పిల్లలు ఇచ్చాడు అనుకోండి, ఆ పిల్లల్లో ఎదుగుదల లేదనుకోండి, అలాగే ఉన్నాడు. 1, 2, 3 అలాగే ఉంటే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు చూసి ఆనందపడతారా? ఇది ఎదగట్లేదు. తల్లిదండ్రులు ఆందోళన, వేదన, డాక్టర్ దగ్గర పరిగ పరుగులు. ఎందుకు అంటే అయ్యా అది 5 సంవత్సరాలు కానీ 1వ సంవత్సరం లాగా ఉన్నాడే. అంటే ఎదగకపోయినా బాధే. పిల్లలు లేకపోతే బాధ, ఎదగకపోతే బాధ. మన ఈరోజు క్రీస్తు స్వరూపం ధరించుకోవాలంటే మనం క్రీస్తు ప్రభువులో కూడా ఎదగకపోతే ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది, ఆ తండ్రికి ఎంత బాధ మనకు తెలియదు. అంతే, లోక సంబంధంగా బ్రతుకుతున్నాం కాబట్టి భౌతికంగా ఎదగకపోతే ఈ తండ్రి ఏడుస్తూ ఉంటాడు, ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఒకళ్ళు నాకు తెలుసండి, వాటిలో ఎదుగుదల లేదు. ఎదుగుదల లేకపోతే రోజు బాధపడుతుంటాం ప్రార్థన చేయమని. అన్నయ్య నా కొడుకు ఎదగట్లేదన్నయ్య, నా కొడుకులో ఎదుగుదల లేదన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. ఆవిడ ఏడుపు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎదగాలని అంత ఆశపడుతుంది. మనం భౌతికంగా చూస్తున్నాం కానీ దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరం ఎందుకు ఇస్తున్నాను చెప్పమంటారమ్మా? నేను కూడా ఎదగాలి. ఈరోజు వీడు ఎదగకపోతే ఎంతగా తల్లిదండ్రులు రోధిస్తున్నారో, మనం ఎదగకపోతే తండ్రి కూడా ఏడుస్తాడండి. కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. కొలస్సీ 1:28లో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంటే ప్రతి మనుషుని క్రీస్తునందు ఎలా చేయాలనే ఉద్దేశం దేవుడిది? సంపూర్ణుడిగా మారాలి. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నేను మారుతాను, నాకైతే నమ్మకం ఉంది. ఈరోజు నేను పరిపూర్ణ కాకపోవచ్చు, కానీ ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటే నేనైనా మీరైనా ఖచ్చితంగా ఒక రోజుకి పరిపూర్ణత నేను సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిపూర్ణత సాధించాలనే దేవుడు నాకు ఆయుష్కాలం ఇస్తున్నాడండి. చూడండి, ఆయుష్కాలం ఇస్తున్నాడు. అలాగే 5వ విషయం చదువుతాం. ప్రభు పనిలో ఉండాలని. దేవుడు ఎందుకు దయాకరిస్తున్నాడు అందరికీ? నా సొంత పనులు చేసుకోవడానికి కాదు. నీ సొంత పనులు చేసుకో కాదంట. నీ సొంత ఉద్యోగమా చేసుకో, నీ సొంత కార్యాలు చేసుకో. కానీ ఒక వ్యక్తికి మాత్రం క్రైస్తవుడిగా దేవుడు ఎందుకు ఆయుష్కాలం ఇస్తున్నాడంటే నేను కూడా ఏ పనిలో ఉండాలి? ప్రభు పనిలో ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుతాను. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూసారా? ఈ రోజుకి జరుగుతుందంటారా? జరుగుతుందా లేదా? అందరూ వాళ్ళు బాగా అన్నారు కదా, థ్యాంక్ యూ అండి. అందరూ సొంత కార్యాలు చూసుకుంటారు. నేను ఆనందం, నా బ్రతుకు, నా భార్య, నా పిల్లలు, నా జీవితం, నా ఉద్యోగం ఎప్పుడు నీదేనా? దేవుని కోసం దేవుని పని ఏది ఉండదా? ఆలోచించండి. ఇక్కడ అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు అంటే ఈరోజు దేవుని పనిలో ఉంటున్నావా అని అడుగుతున్నాను. దేవుని పనిలో ఈరోజు జీవనం తనకిచ్చిన ఆయుష్కాలంలో తల్లిదండ్రులు ఖచ్చితంగా దేవుని పనిలో పెంచుతారనే ఉద్దేశం అయితే నమ్మకం ఉంది. ఎందుకు అంటే నేను ఎంత చదువుకున్నా, అమ్మ నా కొడుకు, నా కూతురు, నా పిల్లలు ఎంత చదువుకున్నా ఖచ్చితంగా దేవుని పనిలో ఉండాలి. అది ఒక తండ్రి, ఒక తల్లి ఆలోచించండి. ప్రభు పనిలో ఉండాలనే దేవుడు మరొక సంవత్సరం ఇస్తున్నాడు. నిజంగా మన పిల్లలు అలా పెంచండి. దేవుడు ఒక సంవత్సరం మరొక సంవత్సరం మీ పిల్లల ఆయుష్కాలను దేవుడు పెంచుతూ ఉంటాడు. ఎందుకో మీ కొడుకు వల్ల దేవుని పని జరుగుతుంది, దేవుని పనిలో వాడబడాలి. అందుకోసం ప్రభు పనిలో అందరూ సొంత కార్యాలే, కానీ మరి దేవుని పని చేసేది ఎవరు? ఈరోజు మన జీవితంలో మనకిచ్చిన పిల్లలే ఏ ఉద్యోగం చేసినా దేవుని పనిలో నా కొడుకు ఉండాలి. వాడు ఏ పని చేసుకున్నా దేవుని పనిలో ఉండాలి, దేవుని పని చెయ్యాలి. అందుకోసం దేవుని పనిలో ఉంటే నీ సొంత పనులు చూసుకుంటున్నావా, దేవుని పనిలో ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించండి. తిమోతి తెలుసు కదా మనందరికీ. తిమోతి పౌలు గారి దగ్గర శిష్యుడిగా లేదా తన కన్న కుమారుడిగా ఈ తిమోతి యొక్క యవ్వన కాలంలో తల్లి పౌలు గారి దగ్గరకు వచ్చింది. పౌలు గారి జీవితం చూస్తుంది. అప్పటికే పౌలు గారిని రాళ్లతో కొట్టారంట. పౌలు గారిని రాళ్లతో కొడితే అమ్మ ఎవరైనా పంపిస్తారా మిమ్మల్ని? మీరు ఎవరైనా పంపిస్తారా వాళ్ళతోనే? చూస్తారు కళ్ళారా
అంటే లుస్త్రా, ఈకోనియా అనే ప్రాంతాల్లో, ఆ లుస్త్రా, ఈకోనియా ప్రాంతాల్లో పౌలు గారు రాళ్లతో కొడుతుంటే ఈ తిమోతి తల్లి చూసేసింది. చూసినా కూడా తన కొడుకుని పౌలు గారితో పంపించడానికి ఇష్టపడింది. చాలా మంది అనుకుంటారు, చూడలేదు అనుకుంటారు. లేఖన భాగం వివరిస్తాను నేను. చూడండి 2 తిమోతి పత్రిక. 2 తిమోతి పత్రిక. అంటే తల్లికి తెలిసినా పంపించింది. నన్ను అడిగితే మనం పంపించమండి. అరే పౌలు గారు సేవ చేసుకుంటే నమ్ముకున్న వాళ్ళని బట్టి, ఆ పౌలు గారిని బట్టి పౌలుతో ఉంటే నా కొడుకును కూడా ఏం చేస్తారు? చంపేస్తారని భయం ఉంటుంది ఏ తల్లికైనా, ఏ తల్లికైనా. కానీ 2 తిమోతి 3వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయం 11 చూడండి. 11 అంతియొకయ, ఈకోనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలు, ఉపద్రవములను తెలుసుకునిన వాడవై నన్ను వెంబడించింది. హ్యాట్స్ ఆఫ్ టు యూనికే. హ్యాట్స్ ఆఫ్ టు యూనికే. ఎవరు యూనికే? తిమోతి తల్లి. తిమోతి తల్లి పౌలు గారిని హింసలు చూసినా నా కొడుకును బ్రదర్ తీసుకెళ్ళండి సేవకి, నా పిల్లలు దేవుడి పనిలో ఉండాలి అని తిమోతి తల్లి తీసుకున్న నిర్ణయం. అందుకేనండి అద్భుతమైనటువంటి సువార్థికుడిగా తిమోతి మారిపోయాడు. అద్భుతం. అపోస్తలుడైన పౌలు ఎలా బోధించగలడు? సుమారుగా ఆ స్థాయిలో బోధించగలడు తిమోతి. ఆ స్థాయిలో బోధించగలడు. అంత స్థాయికి ఈరోజు తిమోతి పేరు ఎందుకు చదువుతున్నాం చెప్పండి మనం? ఆ రోజు ఉపద్రవములైన, కష్టమైన, నష్టమైన ప్రభు పనిలో ఉండాలని తిమోతి తల్లి, తిమోతి నిర్ణయించుకున్నారు కనుక. అంటే తిమోతికి ఇచ్చిన ఆయుష్కాలం తిమోతి ఎలా ఉన్నాడంటే, వాస్తవానికి తిమోతి యవనస్తుడు. అందరిలాగే రోడ్డు మీద శిఖాలు చేద్దాం, అక్కడ తిరుగుదాం, యవనస్తులతో వెళ్దాం, అక్కడికి తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం అని తిమోతి అలాంటి కాదు. తిమోతి మనలాంటి కాదు. తిమోతి యవ్వన కాలంలో, నాన్న నువ్వు దేవుడి పని వాడబడాలి, నీకు దేవుడు ఎందుకు ఆయుష్కాలం ఇస్తున్నాడో తెలుసా, నీకు ఎందుకు దేవుడు సంవత్సరం పెంచుతున్నాడో తెలుసా, నువ్వు దేవుడి పనిలో వాడబడాలి అన్న మాటకి తిమోతి లోబడ్డాడండి. ఈ రోజు తిమోతి ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక మంచి సువార్థికుడిగా మనకు కనబడుతున్నాడు ఈ రోజున. ఆ తల్లి సమర్పణ, ఆ వ్యక్తి యొక్క త్యాగం. అంటే ప్రభు పనిలో వాడబడాలనే దేవుడు ఒక వ్యక్తికి దయాకిరీటంగా సంవత్సరం అనే దయాకిరీటం ఇస్తున్నాడు. ఈరోజు మనం దేనికోసం ఇస్తున్నాడో అని మనం అనుకోకూడదు. మనం ఎందుకు ఇస్తున్నాడు? చివరిగా కృతజ్ఞత అనేది ఇప్పుడు చెల్లించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అందును బట్టి సంతోషం. అయితే దేవుడిచ్చిన పుట్టుకను బట్టి 119 కీర్తన చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి 119:73 వచనం చదువుదాం. 119 కీర్తన 73 వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. అంటే నీ చేతులే నన్ను నిర్మించాయి. జీవన్నే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడి చేతులే. అంగవైకల్యంగా దేవుని ఎవరన్నా పుట్టించాడమ్మా? నిజంగా ఆలోచించ. అంగవైకల్యంగా పుట్టినప్పుడు చూస్తుంటే వాడి కాళ్ళు పనిచేయు, చేతులు పనిచేయు. అలా ఎవరిని దేవుడు పుట్టించలేదు ఇక్కడ. అయినా సరే కృతజ్ఞత లేని మనుషులు ఉన్నాం ఇక్కడ మనం. అయినా కృతజ్ఞత లేదు. ఒక కాలు సొట్ట అయితే అప్పుడు మనకు తెలిసేది కాళ్ళు విలువేంటో. కాలు సొట్టగా నేను పుట్టించడానికి ఇష్టపడలేదు, చెయ్యి సొట్టగా, కళ్ళు పుట్టోడుగా అలా పుట్టించలేదు. అలా పుట్టిన వాళ్ళు ఉన్నారమ్మా, ఉన్నారు. వాళ్ళు చూసినప్పుడల్లా నీకేమనిపించాలి? అరే వాళ్ళు అలా పుట్టించినా నాకు అలా పుట్టించలేదు దేవుడు. అందును బట్టి దేవుడి పట్ల నాకు అలా ఏముండాలి? ఆ కృతజ్ఞత ఉందమ్మా. ఈరోజు కృతజ్ఞత ఉందంటారా? తెరము అన్ని బాగున్నాయి, అందరూ బాగున్నారు, నేను బాగున్నా అనుకున్న ఆలోచనతో బతుకుతున్నాం. కానీ నాకు అవయవాలు తన చేతులతో నిర్మించి ప్రతి అవయవాన్ని చేసిన దేవుని పట్ల నిజమైన కృతజ్ఞత చెల్లించాలండి. అందుకే 139 కీర్తన చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. చూడండి చివరిగా 139 కీర్తన 13-14 దావీదు మాట్లాడుతూ, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎందును బట్టి? తల్లి కడుపులో అవయవ నిర్మాణం అంతా చేసి, గుండె పనిచేసినట్టు చేసి, వాస్తవానికి కీర్తికి ముందు ఒక అబ్బాయికి పుట్టిన ముందు ప్రెగ్నెంట్, అప్పుడు హార్ట్ బీట్ లేదు, లేదు, తీసేమన్నారు 3వ నెలలో. స్వరూపుకు ముందు హార్ట్ బీట్ లేదు. కానీ దేవుడు మహా కనికరం చేత మరలా ఒక బిడ్డను జన్మింపజేశాడు. అంటే
హార్ట్ బీట్ లేని పరిస్థితులు కూడా ఉన్నాయా? ఉన్నాయి. రక్తపు ముద్దగా ఉన్న నన్ను ఒక అవయవ నిర్మాణం చేసి తన చేతులతో రూపించి ఎక్కడ కూడా ఏ అవయవ లోపం లేకుండా మనల్ని పుట్టించాడు. మనకు ఇచ్చిన బిడ్డలు కూడా బాగున్నారు. అందును బట్టి నీ పుట్టుకను బట్టి నీ అవయవ నిర్మాణాన్ని బట్టి దేవుడి పట్ల ఏముండాలి? ఎప్పుడు కృతజ్ఞత. కాబట్టి ఎప్పుడు మన హృదయపూర్వకంగా దేవుడిలో నాకు ఎందుకు దేవుడు దయాక్రియగా దేవుడు ఇస్తున్నాడంటే, ముందుగా దేవుడు నన్ను బతకమన్నాడు కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్నాం అమ్మ, అంతే. ఎప్పుడు మర్చిపోకూడదు. లేదు అంటే నువ్వు బయటకు వెళ్తే ఎవడైనా వచ్చి నిన్ను గుద్దేవచ్చు, ఎవరైనా వచ్చి నువ్వు యాక్సిడెంట్ చేయొచ్చు, కానీ ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా మన పిల్లల్ని అమ్మ ఎలా ఈ ఉద్దేశంతో మీరు పెంచండి. దేవుడు మన బిడ్డలకు ఆయుష్కాలను పెంచుతూ ఉంటాడు, ఆయుష్కాలం పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఆయుష్కాలం పెంచుతూ ఉంటాడంటే, నిజంగా దేవుడు దయాకరణం ఎందుకు ఇచ్చాడో, అయ్యా నా జాలో సారం వెదజల్లేటట్టుగా నేను బతుకుతాను, రక్షణ పొంది పరిపూర్ణమైన మారు మనస్సు కలిగి నేను బ్రతుకుతాను. నిజంగా రక్షణ పొందిన ఏ వ్యక్తిలో మార్పు లేదు, కానీ నువ్వు ఆయుష్కాలం ఇస్తున్నావే, ఇంకా నేను మార్చుకుంటాను. క్రీస్తు స్వరూపం ఏర్పడేటట్టుగా ఈ రోజు కాకపోయినా, ఈ రోజు నేను మారకపోవచ్చు, కానీ సంవత్సరం తర్వాత సంవత్సరం ఇస్తున్నావు కదా, నేను గ్యారంటీ క్రీస్తు ప్రభు ఏదైతే కోరుకున్నాడో ఆ స్వరూపం పొందడానికి ప్రయత్నం చేస్తాను. అందుకోసం నాకు ఆయుష్కాలం ఇస్తున్నాను. ప్రభు పనిలో ఖచ్చితంగా ఉండాలి, నేను ఉండాలి, నా పిల్లలు ఉండాలి. ఏదో ఒక పని ప్రభు కోసం చేయాలి. ఏదో ఒకటి, చాపలు వేసినా పర్వాలేదండి, సీట్లు తుడిచినా పర్వాలేదండి, ఏదైనా ప్రభు పనిలో నేను ఉండాలి. అందుకోసం దేవుడు ఆయుష్కాలం ఇస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి బ్రతుకుతామండి. అందుకోసం తప్ప దేవుడు దయాక్రీడం అనేది ఇస్తున్నాడంటే అది ఏదో సంతోషంగా మనం బ్రతుకుతాం. సంతోషంగా ఉండమని కేక్ కట్ చేయకుండా వద్దంటలేదు నేను, సంతోషం ఉండాలి. కానీ ఆ సంతోషం కనుక దేవుడు ఎందుకు ఇస్తున్నాడో ఆ ఉద్దేశం కూడా తెలుసుకొని బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను.